శివ పూజ గురించి, శివ మహాత్మ్యమును గురించి వివరించెదను వినుము. శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధి దాటి రావణాసురుణ్ణి చంపాడు. అలాగే హనుమంతుడు సముద్రమును దాటునప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రాన్ని దాటాడు. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసియే యుద్ధరంగంలో ప్రవేశించాడు. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి జయము చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛలను తీర్చుకొనిరి. కనుక పూజలో శివపూజ పవిత్రమైనది. అలాగే నదులలో గంగానది పరమ పవిత్రమైనది. ఎలాగనగా గంగాజలము విష్ణు పాదముల నుండి పుట్టింది, శివుని శిరస్సు నుండి ప్రవహించింది. అందువలనే సర్వపాపహరమైనది గంగానది. గంగాజలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. గంగాజలము గురించి చెప్పబోవునది ఏమనగా, ఏ నీళ్లను గంగా 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 అని 3 పర్యాయములు అనుకొని శిరస్సును చల్లుకొనినచో ఆ నీళ్లు గంగాజలముతో సమానమగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపము కనుక మాఘమాసములో గంగా స్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచూ గంగాజల మహత్యమును గురించి కార్తవీర్యార్జునునకు దత్తాత్రేయుడు వివరించాడు. కొంతకాలము క్రిందట మగధ రాజ్యములో పురోహిత వృత్తిచే జీవించుచున్న 4 బ్రాహ్మణులు ఉన్నారు. 4కి 4 కుమార్తెలు ఉన్నారు. వారు నిండు యవ్వనవతులై ఉన్నారు. కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చాడు. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూచి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్మల్ని వివాహం చేసుకోమని బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోర్కెలను నిరాకరించాడు. అంత ఆ కన్యలు కోపంతో నీవు పిశాచివి కమ్మని శపించగా ఆ విద్యార్థి మీరు కూడా పిశాచులగుదురుగాక అని ప్రతిశాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారము దొరికితే వాటాలకై ప్రినుగులాడుకొనుచున్నారు. కొంతకాలమునకు ఒక సిద్ధుడా కోనేటి దగ్గరకు రాగా